హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ నేను ఈ చూపిస్తున్న ఈ సీక్వెన్స్ శారీ వచ్చేసి నేను మదీనాలో తీసుకొచ్చాను అనమాట. ఈ శారీకి బార్డర్ అంటూ ఏమీ లేదండి. కాకపోతే ఈ శారీస్ ఎక్కువగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ సీక్వెన్స్ శారీస్. మెయిన్గా అయితే నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కలర్ కాంబినేషన్ శారీ అనేది అయితే చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ సో నాకు ఈ శారీ కలర్ కాంబినేషన్ బాగుంది. అలాగే దీనిపైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది కాబట్టి చాలా ట్రెండింగ్గా ఉంది. ఈ శారీకి మనం లేస్ అటాచ్ చేసినట్టయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో అందుకోసం అనేసి నేను ఈ కలర్ కాంబినేషన్లో లేస్ అయితే తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఈ లేస్ ఎలా వేయాలి ఏంటనే చూసేద్దాం. సో నాకున్న బుజ్జి మిషన్ అయితే ఇదండి. ఈ బుజ్జి మిషన్ మీద అయితే నేను లేస్ వేస్తున్నాను. ఈ సీక్వెన్స్ శారీస్ మనం బయట తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 1500 వరకు అయితే అవుతుంది. సో నేను ఈ శారీని మదీనాలో తీసుకొచ్చాను. మాకైతే 400కి ఇచ్చారనమాట. సీక్వెన్స్ ఉంది, అలాగే క్లాత్ కూడా సూపర్గా ఉందండి. మాకు 400 అలా పడింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి. సో శారీ అయితే సింపుల్గా ఉందనేసి నేనైతే ఈ లేస్ అయితే అటాచ్ చేద్దాం అనుకున్నాను. కానీ శారీ కాస్ట్ తక్కువ అండి, లేస్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది. 500 పెట్టి ఈ లేస్ అయితే తీసుకున్నాను. సో లేస్ అయితే చాలా బాగుంది. మనకి ఇంట్లో ఇలాంటి చిన్న మిషన్లు ఉన్నా సరే అండి, మనం ఈజీగా చిన్న చిన్న పనులు అయితే చేసుకోగలుగుతాము. సో నా మిషన్ మీద అయితే నేనైతే లేస్ని అయితే అటాచ్ చేస్తున్నాను. సో ఇక్కడ కార్నర్లో వచ్చేసి చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. నేను లేస్ అయితే ఏం కట్ చేయట్లేదండి, ఎందుకంటే మనం పళ్ళు దగ్గర వేసుకున్నప్పుడు కానీ కొంచెం మంది లేస్ అనేది కట్ చేస్తూ ఉంటారు, అది రాకపోయినా సరే. సో నేను ఇక్కడే ఏ విధంగా ఫోల్డ్ చేశాను అనేది కూడా మీరు చూడొచ్చు. మనం ఇలాంటి లేస్ అటాచ్ చేయాలన్నా బయట 100 to 150 వరకు అయితే ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే లేస్ అంటారు, అలాగే 9 మీటర్స్ అంటారు. సో వాళ్ళు ఎన్నో రీజన్స్ అనేవి చెప్తూ ఉంటారు. అందుకోసం అనేసి నేనైతే నాకు ఈ మిషన్ తీసుకున్న దగ్గర నుంచి అయితే మంచి హెల్ప్ఫుల్గా ఉందండి ఈ మిషను. ఇంతకీ ఈ శారీ ఎప్పుడు వేసుకుంటాను, ఎందుకు రెడీ చేస్తున్నాను అనేది మాత్రం చెప్పలేదు కదా. తొందరలో శివరాత్రి వస్తుంది కదా, సో దానికోసం అయితే ఈ శారీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంట్లో అయితే మనకి బ్లౌజ్ అయితే రాలేదండి. దీనికి పేరప్గా ఒక బ్లౌజ్ అయితే మ్యాచ్ చేశాను. అది ఎలా ఉంది ఏంటనేది మీరే చెప్పాలి. కలర్ కాంబినేషన్ అయితే నాకైతే దీనికి సెట్ అవుతుందని అనుకుంటున్నాను. లేస్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ వైపు కూడా వేసుకుంటున్నాను అనమాట. సో మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత శారీ మొత్తం ఓవరాల్గా చూసేద్దాం ఎలా వచ్చింది ఏంటనేసి. శారీ మొత్తం అయితే లేస్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ విధంగా అయితే అయిపోయింది లేస్ వేయడం. లేస్ అయితే చాలా బాగుందండి. శారీ అయితే లైటింగ్ని బట్టి కలర్ అనేది షేడ్ అవుతుందండి. సో నేను చూపిస్తున్నప్పుడల్లా కలర్ అనేది షేడ్ అవుతుంది, మీరు అక్కడ గమనించవచ్చు. సో శారీ మొత్తం ఈ విధంగా ఉందన్నమాట. నా గెటప్ అయితే ఇలా ఉంది, ఎవరు భయపడొద్దు. ఏంటంటే ఇంట్లో పని చేస్తున్నాం కాబట్టి సో ఏమీ రెడీ అవ్వలేదు. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. సో ఈ శారీకి బ్లౌజ్ అనేది నేను ఇలా పేరప్ అయితే చేశారనమాట. ఇది వచ్చేసి జామున్ కలర్లో ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, శారీ కలర్ అయితే షేడ్ అవుతూ వస్తుంది అనమాట నేను తీసే వీడియోని బట్టి. ఈ బ్లౌజ్ అయితే నేను ఇంతకుముందు తీసుకున్న శారీ మీదకి అయితే వచ్చిందండి. ఈ కలర్ కాంబినేషన్కి ఈ బ్లౌజ్ అనేది చాలా బాగా సెట్ అయింది. ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే పేరప్ అయితే చేశానండి. సో ఇదేనండి శివరాత్రి కోసం నేను రెడీ చేసుకున్న శారీ. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.